ప్రకృతి సిద్ధ సహజ అందాలకి నిలయం అల్లూరి మన్యం. ఎత్తైన కొండలు, లోయలు, సుందరమైన పర్యాటక ప్రదేశాలున్న ఈ ప్రాంతంలో మరో అందమైన ప్రాంతం పర్యాటకులని ఆకట్టుకుంటోంది. అదే పింక్ ఫారెస్ట్. ఈ పింక్ అటవీ అందాలపై ఒకసారి స్టోరీ చూద్దామా? విదేశాల్లోని ప్రకృతి సౌందర్యాలను తలపించే ఆ పింక్ అటవీ ప్రాంతం ఇప్పుడు టూరిస్టులను కట్టిపడేస్తోంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందని కదా మీ డౌట్? అయితే చూడండి, అల్లూరు ఏజెన్సీలో కనువిందు చేస్తున్న ఆ ప్రకృతి సోయగాలను ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ అడవి. ఎత్తైన చెట్లకు రంగులద్దినట్టుగా కనిపిస్తున్న ఆకులు, పూలతో ఈ వనం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు 30 కిలోమీటర్ల దూరంలో హుకుంపేట మండలంలోని బంగారం గరువు ప్రాంతంలో ఉంది ఈ పింక్ ఫారెస్ట్. ఈ ప్రాంతానికి ప్రత్యేకత తెస్తున్న నాగకేసరి చెట్లని ఉప్ప చెట్లు అని కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా ఏళ్లుగా ఈ చెట్లున్నప్పటికీ ఇప్పుడిప్పుడే వీటి గురించి బయట ప్రపంచానికి తెలుస్తోంది. ఈ ప్రాంతానికి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఈ చెట్ల ప్రకృతి అందాలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేను యాక్చువల్గా ఏదో రీల్ షేర్ చూస్తుంటుంటే నాకు ఈ రీల్ కనిపించింది. ఏదో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చామేమో అనుకున్నాను, కానీ తీరా చూస్తే ఇది మన ఆంధ్రాలోనే విశాఖపట్నం దగ్గరలోనే ఉప్పాలో ఉందని తెలిసింది. సో వెంటనే నిన్న ప్లాన్ చేసుకున్నాం, ఈరోజు మార్నింగ్ కల్లా వచ్చేసింది. నిజంగా రీల్లో చూసిన దానికన్నా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ రావచ్చు, కానీ వచ్చిన వాళ్ళు దీన్ని పాడు చేయకుండా నీట్గా ఎలా వచ్చారో అలా చూసి వెళ్ళిపోతే బాగుంటుంది. మనం ఇదంతా న్యాచురల్గా వచ్చిందంట, ఎవరో వేసి పెంచింది అయితే కాదంట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా సన్ రైజ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుందంట. మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, కానీ ఇక్కడ మనం చుట్టుపక్కల ఇదంతా కూడా చూస్తే అసలు నిజంగా బయట కంట్రీ వచ్చామా అన్నట్టు. లోనికి వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ అయితే ఫుల్ నీట్ అండ్ క్లీన్. సుందరమైన ఈ ప్రాంతాన్ని గ్రామస్తులు స్వయంగా సంరక్షిస్తున్నారు. ఈ చెట్ల స్పెషాలిటీ ఏంటంటే ఉప్ప చెట్ల కాయలను ఇంధనంగా వాడుతూ వెలిగించి దీపంలా వినియోగిస్తుంటారు. ఈ ప్రాంతంలో తప్ప ఈ ఉప్ప చెట్లు మరెక్కడా లేవని అంటున్నారు స్థానికులు. సార్, ఇక్కడ ఉప్ప చెట్లు చాలా అద్భుతంగా ఉందండి. ఇది ఫారెన్ కంట్రీస్ కూడా ఇలాంటి చెట్లు లేవండి. ఇంత అందమైన చెట్లు, ఇంత రంగురంగులుగా ఇలాగా విచేసిస్తున్న చెట్లు, వృక్షాలు ఎక్కడ మన ఇండియా కూడా ఎక్కడ లేదు. ఇంకా చాలా పర్యాటకులు అయితే ఇలాంటివి చెట్లు ఎక్కడ చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది. ఇక రంగురంగు చెట్లు ఇంత కలర్ఫుల్గా ఉంది అంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనేసి అంటున్నారండి. శ్రీ ప్రభుత్వం వారు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది భంగం వాటిల్లకుండా ఉండాలంటే వాళ్ళకి ప్రత్యేకంగా రోడ్ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పటికే అల్లూరి జిల్లాలో లంబసింగి, వంజంగి, మాడగడ వంటి సుందర ప్రదేశాలు, జలపాతాలు సందర్శకుల మనసు దోచుకుంటున్నాయి. ఇప్పుడు బంగారు గరువు గ్రామంలో ఉండే ఈ నాగకేసరి చెట్లు విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల అనుభూతినిస్తూ సందర్శకులను రారమ్మని పిలుస్తున్నాయి. మరెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి బంగారు గరువుని సందర్శించండి.